గురువుగారు, శని దశలో చేయాల్సిన పరిహారాలు ఏమున్నాయి? శని మహర్దశ. దీంట్లో ఓకే. శని మహర్దశలో చాలా ఉంటాయండి. శని ఓకే. భగవానుడు మనకి మంచి చేస్తాడా? హ్మ్. మనకున్నటువంటి పుట్టినటువంటి సమయానికి మన గోచార ప్రకారంగా శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నాడు? ఓకే. మనకి ఆ శని భగవానుడి దృష్టి ఎక్కడుంది? ఇది హ్మ్. చూసుకోవాలి. ఓకే. జాతక ప్రకారంగా శని భగవానుడు ఉన్నటువంటి స్థానాన్ని చూసుకొని, ఆ హ్మ్. రాశికి, ఆ నక్షత్రానికి శని భగవానుడు ఏం చేస్తాడు? ఒకటి ఓకే. కరెంట్‌గా ఇప్పుడు శని హ్మ్. భగవానుడు ఎక్కడున్నాడు? హ్మ్. ఇతని వల్ల మనకు జరిగిన నష్టం. ఓకే. ఒకటి నక్షత్రం, హ్మ్. రాశి, హ్మ్. తిథి. ఇట్లా ఎన్నో రకాలుంటాయి దీంట్లో. అలానే శని భగవానుడు నిజంగా అన్నిట్లోనూ బాగాలేదంటే గనక, మనకి నల్ల మినుములు, హ్మ్. నల్ల నువ్వులు ఓకే. 1 కిలో, పావు కిలో తెచ్చుకోవాలి. హ్మ్. ఈ 2 తెచ్చుకొని ఉలవలు, కందులు కూడా తెచ్చుకోవాలి. శని భగవానుడు చేసేటప్పుడు ఖచ్చితంగా హ్మ్. కుజుడికి చేయాలి. ఓకే. ఖచ్చితంగా రవికి కూడా చేయాలి. ఇంకా హ్మ్. ఓపిక ఉంటే బియ్యం కూడా చేసుకోవాలి. అంటే చంద్రుడు భగవానుడు కూడా అక్కడ ఉండాలి. హ్మ్. తెచ్చుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని ఒక పాత తువ్వాలేసుకొని ఇంట్లో కూర్చోవాలి. హ్మ్. ఇంట్లో కూర్చొని ఇవన్నీ కూడా కలగలుపుకొని నాకు ఎలాంటి గ్రహ దోషాలన్నీ ఎళ్ళిపోవాలి. శని భగవాని అశుభ దృష్టి ఎళ్ళిపోవాలని చెప్పేసని గుప్పెళ్ళు తీసుకొని భుజాల మీద పోసుకోవాలి. ఓకే. ఇది ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు. భుజాల మీద పోసుకొని అవన్నీ కూడా మూట కట్టుకొని, ముడుపులా కట్టుకొని హ్మ్. మన నెత్తిన పెట్టుకొని తీసుకొని వెళ్ళేసి ఏ పాత వస్త్రమైనా భరించుకోవచ్చు. అవన్నీ తీసుకొనెళ్ళేసి ఎక్కడైనా కాలువలు, హ్మ్. ఈ పారేటువంటి నీళ్ళు, వాగులు, కుంటలుంటాయి. మురికి కాలువలో వేయకూడదు. ఓకే. అలాంటి వాటిలో గ్రహదోషాలను ఎళ్ళిపోవాలి. శని భగవానికి అశుభ దృష్టి అంటే అర్ధాష్టమ శని ఉంటుంది, ఏలనాటి శని ఉంటుంది, హ్మ్. నాలుగింట్లో శని ఉంటుంది. అలాంటి శని ఉన్నవాళ్ళు, శని భగవాని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, ఆరోగ్యం క్షీణించిన వాళ్ళు, అలానే బద్ధకంగా ఉండేవారు, శని భగవానుడు రేపటి రోజు వస్తారేమో అనుకునేటువంటి వారు, వీళ్ళంతా కూడా ఇది చేయొచ్చు. హ్మ్. అలాంటివి తీసుకొని వెళ్ళేసి పారేడు నీటిలో వేస్తే ఓకే. ఆ శని భగవాని అశుభ దృష్టి అనేది తొలగిపోతుంది. మరొకటి హ్మ్. గోధుమ పిండితో ఉండలు చేయాలి. ఒక 41 ఉండ చేయాలి. ఓకే. మనం పూరి పిండి కలిపినట్టు కలిపి దాంట్లో ఉప్పు వేయకూడదు. హ్మ్. ఉప్పు వేయకుండా బెల్లం వేస్తే కూడా మంచిది. ఒక ఓకే. 40 ఉండలు చేయాలి. మనకున్నటువంటి శని భగవాని అశుభ దృష్టి తొలగిపోవాలని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ 41 ఉండ తీసుకొనెళ్ళేసి హ్మ్. పారేడు నీటిలో వేయాలి. ఓకే. దీని ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కుదిరి పడతాయి. హ్మ్. అలానే గోధుమ రొట్టెలు ఉప్పేయకుండా చేసి హ్మ్. దానిపైన బెల్లంతో రాయాలి. నాకు శని దోషం పోవాలి, హ్మ్. పితృ దోషాలు పోవాలి, ఇంకేమైనా గ్రహ దోషాలు అంటే పోవాలి అని. అవన్నీ చేసి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించాలి. బుధవారం లేదా మంగళవారం రోజున. ఇలా ఓకే. చేస్తే శని భగవాని యొక్క అశుభ దృష్టి తొలుగుతూ హ్మ్. ఆ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయన్నమాట. అలానే శని భగవానికి ప్రతి శనివారం లేకపోయినా ఏ హ్మ్. రోజైనా చేయొచ్చు. నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవటం. ఓకే. అలానే ఉదయించే సూర్యుడికి ఇవన్నీ కూడా చేసినా చేయకపోయినా ఒకటి హ్మ్. చేయొచ్చు. ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆజ్ఞనివ్వటం. ఓకే. అలానే ఒక 7 మిరియాలు చేతిలో పెట్టుకొని నీళ్లు ఆర్జనివ్వాలి. రావి చెంబుతో ఉన్నటువంటి నీళ్ళని ఆర్జనివ్వాలి. ఇవన్నీ హ్మ్. కూడా చేస్తే ఆ శని భగవానికి అశుభ దృష్టి తొలగిపోతుంది. గురువారం రోజున లేదా బుధవారం రోజున వేప చెట్టు, రావి చెట్టుకి పదట్లో నీళ్లు పోయటం. ఓకే. అలానే పంచామృత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా శివాలయంలో చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక్కసారి హనుమాన్ మందిరంలో ఆకు పూజ చేయించుకోవచ్చు. గారెల దండ వేయొచ్చు 109. హ్మ్. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా శని భగవాని యొక్క అశుభ దృష్టి హ్మ్. ఖచ్చితంగా పటాపంచలైపోతుంది. ఓకే. శని భగవానుడు కూడా వీరికి మంచి చేస్తాడు. ఓకే. కాబట్టి ఇలాంటి పరిహారాలు ఏది చేసుకున్నా కూడా శని భగవాన్ అశుభ దృష్టి నుంచి తొలగి మన పని మనం చేసుకునే విధంగా శని భగవాన్ మనకు సహకరించేలాగా ఉంటుంది. ఓకే. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా వివరించారు.